అలారం పెట్టుకోకుండా నిద్ర లేవాలంటే రాసి పెట్టుండాలి. ఒక విమెన్‌కి ఎస్పెషల్లీ మదర్ అయిన తర్వాత అలారం లేకుండా లేవని రోజే ఉండదేమో ఈవెన్ వెకేషన్‌లో కూడా. కానీ వాళ్ళ పేరెంట్స్ ఇంటికొస్తే మాత్రం అలారం అవసరం లేదు. హాయ్, నా పేరు గాయత్రి. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే ఐ మేక్ వీడియోస్ ఆన్ లైఫ్ స్టైల్ అండ్ మదర్హుడ్. వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి కన్సిడర్ చేయండి. మామూలుగా డైలీ రొటీన్లో మార్నింగ్ లేవగానే ఇంత స్లోగా అయితే అస్సలు ఉండదు. బట్ ఇప్పుడు నేను మా పేరెంట్స్ హౌస్లో ఉన్నాను కాబట్టి లేవగానే హ్యాపీగా నాకు నచ్చినట్టు డే స్పెండ్ చేయాలి. ఇంకా నిద్రపోతుంది కాబట్టి నాకు ఇంకా టైం ఉంది కిందకి వెళ్ళడానికి. సో ఈలోపు నేను ఇలా సన్లైట్లో సోక్ అవుతున్నాను. మదర్ అయిన తర్వాత ఒక అమ్మాయి లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి కదా. ఇంతకుముందు మనం ఇలా పేరెంట్స్ హౌస్లో నిద్రపోయే వాళ్ళం. ఇప్పుడు మన బేబీస్ నిద్రపోతుంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు వేకప్. అండ్ దిస్ ఇస్ మై మార్నింగ్ వ్యూ. చక్కగా ఆవులు, చెట్లు, చల్ల గాలి, చాలా బాగుంటుంది వాతావరణం అంతా. సో పాప అయితే లేచింది. ఇప్పుడైతే ఇంకా తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ అయితే చాలు. జనరల్గా మార్నింగ్ రొటీన్స్ అన్నీ చాలా రష్గా ఉంటాయి. కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి మనం మిగతా విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే కదా అందరు అమ్మాయిలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా సంతోషిస్తారు. వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా, పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయినా కూడా పేరెంట్స్ హౌస్కి వెళ్ళాలంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చెప్పేది ఎవ్రీ మదర్కి లేకపోతే ఎవ్రీ పెళ్ళైన అమ్మాయికి ఖచ్చితంగా రిలేట్ అవుతుంది. అలా రిలేట్ అయితే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో. ఎక్కడున్నా లేవగానే బెడ్ సెట్ చేయడం అనేది నా ఫస్ట్ థింగ్. సో బెడ్ మాత్రం సెట్ చేసి ఇంకా పాపని కిందకి తీసుకెళ్ళిపోయా. జనరల్గా న్యూ బోర్న్ స్టేజ్ కష్టం అంటారు కానీ న్యూ బోర్న్ స్టేజే ఈజియెస్ట్ ఆఫ్ ఆల్. టాడ్లర్ స్టేజ్లో వచ్చిన తర్వాత పిల్లలని వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలని ఫీల్ అవుతారు. మనల్ని అస్సలు చేయనివ్వరు. ఎవ్రీ మదర్ డిజర్వ్స్ రెస్ట్. కానీ ఆ రెస్ట్ తనకి ఎక్కడ దొరుకుతుంది? తన ఇంట్లోనా? ఒక ఇంట్లో ఒక మదర్ రెస్ట్ తీసుకోవాలంటే ఆర్ ఒక విమెన్ రెస్ట్ తీసుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తన పైన చాలా డిపెండెంట్ ఉంటారు. ఎంత డిపెండెంట్ అంటే ఏదైనా ఒక వస్తువు కావాలంటే కూడా తననే అడగాలి, ఇది ఎక్కడ పెట్టావని. పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయికి రెస్ట్ దొరకాలంటే అది మళ్ళీ తన తల్లిదండ్రుల ఇంట్లోనే. ఎందుకంటే వెకేషన్కి వెళ్తే కూడా ఒక మదర్ అయితే వాళ్ళ బేబీస్ కోసం ఏం కావాలి, ఈ ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి, ఇవన్నీ ప్రీ ప్లాన్ చేసుకెళ్ళాలి, ఇలా చాలా ప్లానింగ్ వాళ్ళ మైండ్లో గోత్రూ అవుతూ ఉంటారు. అండ్ పొద్దున్నే రెస్టారెంట్లో హోటల్లో బ్రేక్ఫాస్ట్ బాగాలేకపోతే పిల్లలకి ఏం కుక్ చేసి పెట్టాలి ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. మనం పేరెంట్స్ హౌస్కి వచ్చినప్పుడు నేనైతే నా బ్రెయిన్ ఆఫ్ చేసేస్తాను ఫస్ట్. ఎందుకంటే నేను పాపని చూసుకుంటున్నప్పుడు చాలా ఆలోచిస్తాను. ఈ రోజు ఏంటి, రేపు ఏంటి, నెక్స్ట్ వీక్ ఏంటి, నెక్స్ట్ మంత్ ఏంటి, ఇట్లా చాలా థాట్స్ ఉంటాయి. కానీ మన పేరెంట్స్ హౌస్లో ఉన్నప్పుడు మాత్రం ఓకే అమ్మ ఉంది కదా, అమ్మ చూసుకుంటుంది, ఇలా బ్రెయిన్స్లో ఫ్రీగా ఉంటుంది అనమాట. మీలో ఎంతమందికి ఇలానే అనిపిస్తుంది? హ్యాపీగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు ఉంటుంది. అండ్ ఈరోజు అయితే నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చపాతీ విత్ అవియల్. అవియల్ అనేది ఒక కేరళ డిష్. దీనిలో చాలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి కోకోనట్ పేస్ట్తో కర్రీ చేస్తారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే మీకు రెసిపీ కావాలంటే లెట్ మీ నో, నేను ఒకసారి అప్లోడ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ దీంట్లోకైనా తినొచ్చు. అండ్ మైల్డ్ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళకి, కోకోనట్ బేస్ కర్రీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అమ్మ చేతి వేడి వేడి ఫిల్టర్ కాఫీ, యమ్మీ. అస్సలు చాలా ఇష్టం నాకు కాఫీ అంటే. రోజుకి ఒక్కసారి నాకు కాఫీ పడాలి. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు? మీరు కూడా బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ లేకపోతే ఛాయ్ తాగాలనిపిస్తుందా మీకు కూడా? నేను జనరల్గా బ్రేక్ఫాస్ట్ తర్వాత మార్నింగ్ లేవగానే ఫస్ట్ కాఫీ తాగుతాను. కానీ ఇది మంచిది కాదని గట్ హెల్త్ కోసం ఇప్పుడిప్పుడే కొంచెం చేంజ్ చేసుకుంటున్నా. బట్ డైలీ అయితే కాదు. వీక్లో కొన్ని రోజులు కాఫీ తాగుతాను, వీక్లో కొన్ని రోజులు ఏదైనా జ్యూస్ తాగుతాను.
సో దిస్ ఈస్ మై కైండ్ ఆఫ్ మార్నింగ్. చాలా స్లో అండ్ పీస్ఫుల్గా అయితే స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పాప బిల్డింగ్ బ్లాక్స్ ఆడుకుందామంటే సరే అని కూర్చొని ఆడుతున్నాను అనమాట. ఐ మేక్ షూర్ తను ఆడుకున్న తర్వాత ఆ టాయ్స్ అన్ని తనే తీసిపెట్టేలాగా. నేను ఇది తను 1.8 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను, 1 year 8 months అట్లాగా. సో ఇప్పుడు తనంతట తనే అన్నీ తీసిపెట్టేస్తుంది. ఇవన్నీ తీసిపెట్టు అని చెప్తే చాలు. అండ్ ఏవి ఎక్కడ అరేంజ్ చేసి పెడతానో తను కూడా అలానే అరేంజ్ చేసి పెడుతుంది. ఇది కూడా నేను అలవాటు చేసేసాను సో దట్ మనకి కొంచెమన్నా ఆ బర్డెన్ తగ్గుతుంది కదా. సో ఎవ్రీ మదర్స్ మీకు ఇది ఒక ప్రో టిప్. వాళ్ళు ఎంత చిన్నగా ఉన్నప్పుడు ట్రైన్ చేస్తే వాళ్ళు అంత ఈజీగా పికప్ అవుతారు. అండ్ ఊర్లో ఇలాగా ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు కదా, చాలా బాగుంటుంది చూడడానికి. మనకి ఏం కావాలో చూసి తీసుకోవచ్చు. ఇప్పుడు సిటీస్లో అట్లా రావట్లేదు కానీ ఇంకా పల్లెటూరులో అలా వస్తున్నారు. అండ్ ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. వీళ్ళ దగ్గర తీసుకుంటే మనకి వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఆన్లైన్లో తీసుకోవడం కంటే. సో అందుకని మమ్మీ అయితే కొన్ని తీసుకుంది ఇక్కడ. అయిపోయిన తర్వాత నేనైతే సినిమా చూద్దామని కూర్చున్నా. జనరల్గా మన ఇంట్లో మనం సినిమా చూడాలంటే ఎస్పెషల్లీ కిడ్స్ ఉంటే ఒక్క మూవీని 2 days 3 days ఇట్లా మనం పంచుకొని చూడాలి. బికాస్ ఒకే స్ట్రెచ్లో అలా 3 hours 2.5 hours మనం కూర్చొని చూడలేం. సో నేను ఈ టైంని మంచిగా యూజ్ చేసుకుంటున్నాను ఇలాగా. అండ్ నా ఫేవరెట్ మ్యాంగోస్ తింటున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, మ్యాంగోస్ లేకపోతే ఎలాగా. నాకు మామిడి పండ్లలో బంగినపల్లి అండ్ రసాలు చాలా ఇష్టం. మీ ఫేవరెట్ మ్యాంగోస్ ఏంటి? నేను రాకాస చూడలేదు. సో ఎప్పుడైతే చూద్దామని కూర్చొని కంప్లీట్ చేశాను. సో దిస్ ఈస్ హౌ ఐ స్పెండ్ మై మార్నింగ్. చాలా స్లోగా, పీస్ఫుల్గా, రిలాక్స్డ్గా. ఈ సమ్మర్ అయితే నేను ఇలా మా పేరెంట్స్ హౌస్లో స్పెండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మళ్ళీ కలుద్దాం. బై ఫర్ నౌ.